Hello and welcome to Science Hour in association with Science for Society and Babu Gogineni Humanists and Rationalists Arena Facebook group. నేను మీ ఆర్జే ధన్య. లిసనర్స్ మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకున్నా లేదా మీ ప్రశ్నని అడగాలనుకున్నా ప్లీజ్ కాల్ ఆర్ మెసేజ్ ఆన్ అవర్ స్కైప్ ఐడి tori.live1 tori.live1. So every year November 18th to 24th is celebrated as Antimicrobial Awareness Week అండి. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది గ్లోబల్ హెల్త్కి ఒక సీరియస్ థ్రెట్ అండి. ఎవ్రీ ఇయర్ ఈ కారణాన 10 మిలియన్ డెత్స్ రికార్డ్ అవుతున్నట్టు WHO చెప్తుంది. దీనివల్ల హ్యూమన్ హెల్త్కే కాదు యానిమల్ హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఈరోజు మనం ఈ టాపిక్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకోబోతున్నామండి. అండ్ నాతో ఉన్నవారు డాక్టర్ రఘువీర్ బత్తుల గారు ఫ్రమ్ గుంటూరు. రఘువీర్ గారు గ్రాడ్యుయేషన్ గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రంగరాయ మెడికల్ కాలేజ్లో చేశారండి. సో వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. అలాగే మన రెగ్యులర్ స్పీకర్ అయిన ప్రసాద్ గారు కూడా ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారండి. వెల్కమ్ టు ద షో ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. ఎస్ డాక్టర్ గారు, మనం యాజ్ యూజువల్ డెఫినేషన్స్ తో స్టార్ట్ చేద్దామండి. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దీనికి కారణాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీమైక్రోబియల్స్ అంటే 4 గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వస్తాయండి. యాంటీబయోటిక్స్ విచ్ ఆర్ డైరెక్టెడ్ అగైన్స్ట్ టార్గెటెడ్ అగైన్స్ట్ బ్యాక్టీరియా, యాంటీవైరల్స్ అగైన్స్ట్ వైరసెస్, యాంటీఫంగల్స్ అగైన్స్ట్ ఫంగై అండ్ యాంటీపారాసైటిక్స్ అగైన్స్ట్ ప్రోటోజోన్స్ అండ్ హెల్మెంట్స్. ఈ 4 గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ని యాంటీమైక్రోబియల్స్ అంటారు. మనం ఈ డ్రగ్స్ ని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ లో వాడతాం, యూజ్ చేస్తాం. Antimicrobial resistance ante when these bacteria, viruses, fungi and parasites when they no longer respond to antimicrobial medicines. దీని వల్ల ఈ రెసిస్టెన్స్ రావటం వల్ల ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది, ఒకసారి కుదరదు కూడా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఐదర్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు ట్రీట్ ది ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. దీనివల్ల ఏమవుతుందంటే ద రిస్క్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్, ద రిస్క్ ఆఫ్ సివియర్ ఇల్నెస్, ద రిస్క్ ఆఫ్ డిజేబిలిటీ, ద రిస్క్ ఆఫ్ డెత్ ఇంక్రీజ్ అవుతాయి. అదే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే అది, దాని వల్ల హార్మ్స్ అవి ఇన్ బ్రీఫ్. సో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల డిసీజ్ కోర్స్ లో వచ్చే చేంజెస్ ఏముంటాయండి, వాటిని ఎలా అడ్రస్ చేయాల్సి ఉంటుంది? మామూలుగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్, బట్ హవెవర్ ఇట్ అక్కర్స్ ఇన్ ఎ వెరీ స్లోవర్ పేస్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే జనరల్లీ మోడర్న్ మెడిసిన్ లో మనకుండే మెడికేషన్స్ అంతా కూడా చాలా టార్గెట్ గా ఉంటాయి, పిన్ పాయింట్ గా టార్గెట్ చేస్తాం డైరెక్ట్ గా వెళ్ళి. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఓవర్ టైమ్ ఎవ్రీ యానిమల్ ఆన్ దిస్ ఎర్త్, బీ ఇట్ బ్యాక్టీరియా, బీ ఇట్ లార్జ్ యానిమల్ ఆర్ స్మాల్ యానిమల్ ఆర్ ప్లాంట్ ఆర్ ఫంగై, ప్రతి ఆర్గానిజం కి సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఇట్ మేక్స్ ఇట్స్ ఓన్ ప్లాన్స్ టు సర్వైవ్ ఆన్ దిస్ ఎర్త్. ఇన్ దిస్ ప్రాసెస్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, ఈ మైక్రోబ్స్ కూడా they develop some mutations. Mutation అంటే change in DNA sequence. So మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు we try to overcome it. Similarly, ఈ మైక్రోబ్స్ కూడా when they are confronted with these antibiotics, they try to develop some defensive changes, defensive modifications in their own system so that they can survive in that environment. So antimicrobial resistance అనేది natural process, but it occurs over a very long period of time. కానీ హ్యూమన్ యాక్టివిటీ వల్ల, మెయిన్లీ మిస్యూజ్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ వల్ల ది ఎమర్జెన్స్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది స్పీడ్ గా అవుతుంది. ఎంత స్పీడ్ గా అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ గివింగ్ దస్ టైమ్ టు డిస్కవర్ ఆర్ ప్రిపేర్ న్యూర్ యాంటీబయాటిక్. న్యూర్ యాంటీబయాటిక్ తయారు చేసే అంత టైం కూడా ఇవ్వట్లేదు. సో ఈ హ్యూమన్ మిస్యూజ్ అండ్ అబ్యూస్ వల్ల, ఓవర్ యూజ్ వల్ల దిస్ ప్రాసెస్ అక్కరింగ్ ఎట్ ఎ వెరీ ఫాస్టర్ పేస్. ఇది దీని మీద వచ్చిన మెయిన్ థ్రెట్ అనమాట. నెక్స్ట్, ఫస్ట్ ఏ ట్రీట్మెంట్లో అయినా సరే అండి, లంగ్ ఇన్ఫెక్షన్ కానీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే, ఫస్ట్ మనకి ఎంపీరికల్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఎంపీరికల్ అంటే పేషెంట్ రాగానే అతన్ని క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి ఆ పేషెంట్ ఏ ఏరియాలో ఉంటున్నాడో ఆ లోకల్ ఎపిడెమియాలజికల్ ప్యాటర్న్స్ స్టడీ చేసి తీసుకొని టేకింగ్ దోస్ ఇన్ టు కన్సిడరేషన్ ఒక యాంటీమైక్రోబియం ఉంటుందండి. సో ఈ ఏరియాలో ఈ పాథోజన్స్, ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్ కామన్ గా ఉంటున్నాయి. సో వీళ్ళకి కూడా ఆ కరస్పాండింగ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు ఫస్ట్ ఇనిషియల్ గా, ఎంపీరికల్ గా.
ఎందుకంటే టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. ఒకసారి కొన్ని ఇన్ఫెక్షన్స్ డెడ్లీగా ఉంటాయి. ఇఫ్ ఇట్ డోంట్ ఇంటర్వీన్ విత్ ఇన్ 6 or less than 6 hours, they will die immediately. So to save the life of the patient, మనం కొన్ని ఎంపిరికల్ పెట్టేస్తూ ఉంటాం బేసింగ్ ఆన్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద కమ్యూనిటీ. తర్వాత వీ సెండ్ ద కల్చర్, ఎగ్జాంపుల్ తీసుకుంటాం, లైక్ బ్లడ్ శాంపుల్ కానీ, యూరిన్ శాంపుల్ కానీ, ఆర్ పస్ కానీ, ఆర్ ఎనీ ఫ్లూయిడ్ ఇన్ ద బాడీ కానీ, మనం ఈ శాంపుల్ ని ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్ లో ఆ ఫ్లూయిడ్ కల్చర్ చేస్తారు వాళ్ళు. కల్చర్ చేసి దే డెవలప్ ది ఆర్గానిజం పెంచి, అండ్ దే సబ్జెక్ట్ టు సెన్సిటివిటీ, సో దట్ దే ఫైండ్ అవుట్ టు విచ్ యాంటీబయాటిక్ ది ఆర్గానిజం రెసిస్టెంట్, టు విచ్ యాంటీబయాటిక్ ది ఆర్గానిజం ఇస్ సెన్సిటివ్ అని చెప్తారు. మనం తర్వాత ల్యాబ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు టార్గెట్ థెరపీ ఇస్తాం, అప్పుడు చేంజ్ చేస్తాం. దిస్ ఈస్ ఫైన్. ఇలా కాకుండా కొంతమంది ఓవర్ ద కౌంటర్ తీసేసుకొని ఫస్ట్ ఇనిషియల్ గా దే యూస్ సమ్ టాబ్లెట్స్, ఆగ్మెంటెన్స్ ఉంటాయి, తర్వాత ఇంకెవరో చెప్తారు, దానివల్ల ఇంకోటి మార్చేస్తారు, తర్వాత ఇంకోటి మార్చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా ర్యాపిడ్ చేంజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ది మైక్రోబ్ డెవలప్ రెసిస్టెన్స్ వెరీ ఈజీలీ. సో ఇనిషియల్ 2 days దే హ్యావ్ గివెన్ ఆగ్మెంటెడ్. సో మైక్రోబ్ కొన్ని చచ్చిపోతాయి, కొన్ని మైక్రోబ్స్ ఏమో దే డెవలప్ రెసిస్టెన్స్ అగైన్స్ట్ ఇట్. తర్వాత యూస్ సిప్రోఫ్లోక్సిన్ అదర్ యాంటీబయాటిక్ ఫర్ ఫ్యూ డేస్. ఆ కొన్ని మైక్రోబ్స్ చనిపోతాయి, కొన్ని మైక్రోబ్స్ సస్టైన్ అయ్యి బతికేసి దే డెవలప్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ వన్ మోర్. సో ఈ గ్రాడ్యువల్లీ ఇట్ డెవలప్ రెసిస్టెన్స్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్. ఇదే ఇన్ఫెక్షన్ మళ్ళీ నెక్స్ట్ అతని లైఫ్ లో మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు he won't respond to any of these antibiotics and he might get severe disease than previous. So and disease course లో యాంటీబయాటిక్స్ చేంజ్ చేయటం వల్ల అతని ఫర్దర్ ఎపిసోడ్స్ ఆఫ్ సేమ్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు he won't respond to those antibiotics. అదే అండి ఇబ్బంది. Yeah, this question might not be exactly related to the topic అండి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అంటే మెడిసిన్ ని పీపుల్ కీప్ చేంజింగ్, ఏదో ఒక మెడిసిన్ తీసుకోవడం కొంచెం తగ్గలేదు అనిపించుకొని ఇంకోటి తీసుకోవడం. ఇదే టైప్ లో డాక్టర్ ని కూడా చేంజ్ చేస్తూ ఉంటారండి. అంటే ఒక వైరల్ ఫీవర్ ఏదో ఒక 15 days 20 days వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అది తగ్గే ప్రాసెస్ లో 2-3 డాక్టర్స్ ని చేంజ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల నష్టం ఏమైనా జరుగుతుందండి ట్రీట్మెంట్ జరిగే పద్ధతిలో? ట్రీట్మెంట్ జరిగే పద్ధతిలో దేర్ కెన్ బి సర్టెన్ డిఫరెన్సెస్ అండి. ఓవరాల్ గా పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు, బికాస్ ఎవ్రీవన్ ఫాలోస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాబట్టి కొంత డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే నోబడీ థింక్స్ ఇన్ ద సిమిలర్ వే. పేషెంట్ ఎప్పుడు సింగిల్ డిసీజ్ తో వాడు హెడ్ మీద రాసుకొని రాడు, ఐ హావ్ దిస్ డిసీజ్ అని. చూసిన డాక్టర్ ఐడెంటిఫై చేయగలగాలి. సో డాక్టర్ వేరియేషన్ ఉంటుంది. ద వే వన్ డాక్టర్ థింక్స్ ఇస్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే అదర్ డాక్టర్ థింక్స్. So he might think of some other a certain difference in the presentation. The other doctor might think a different way of present same disease. So they may subtle change ఉండొచ్చు. Treatment prescription లో dosage లో కానీ చేంజ్ ఉండొచ్చు. Actually అలా చేయకూడదు. Patients should stick on to the doctor throughout the course of the disease. To one doctor they wish to per అతని దగ్గరే చూపించుకుంటూ ఉండాలి, rather than changing from person to person. ఆ సెలక్షన్ అయితే ఫస్ట్ ముందుగానే కరెక్ట్గా చేసుకోవాలి. ఆ పేషెంట్స్ వాళ్ళు సాటిస్ఫాక్టరీగా వాళ్ళకి బాగా చూస్తారు అనిపించిన డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్, దాని చేంజింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇదంతా రావడానికి కారణం మన కంట్రీలో ప్రాపర్ రెఫరల్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ డాక్టర్ షాపింగ్ అనేది ఉండటం కారణం. అన్లైక్ వెస్టర్న్ కంట్రీస్, మన కంట్రీలో ఎక్కువ పీపుల్ కీప్ ఆన్ చేంజ్ డాక్టర్స్. ఎందుకంటే ఒక ప్రాపర్ రెఫరల్ సిస్టమ్ లేకపోవడం వల్ల యుఎస్ అండ్ యూరోప్ లో అక్కడ ఎలా ఉంటుంది, హెల్త్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీబడి గెట్స్ సమ్ angina kind of pain, chest pain or the MI, he cannot consult directly cardiologist. First he has to consult a primary care physician. Primary care physician will sends the referral the case to the cardiologist if it is a cardiac case. So ఆ కైండ్ ఆఫ్ రెఫరల్ సిస్టమ్ మన కంట్రీ లేకపోవడం వల్ల పీపుల్ కి డాక్టర్ అవైలబిలిటీ చాలా ఈజీగా ఉండటం వల్ల directly people will access the CTV surgeon, directly the patient access the neurosurgeon, directly will access the endocrinologist. So again he might change to some other doctor, he might resort to Ayurveda, he might resort to homeopathy, a mixture of everything, all streams of medicine. So people must be aware of all these things. That's what I mean. ఎస్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇన్ఫెక్టియస్ డిసీజెస్ కోసం వాడతాము యాంటీమైక్రోబియల్స్ అని, బట్ కామన్ మ్యాన్ కి
వాళ్ళు కాబట్టి అండ్ వాళ్ళకి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే రెగ్యులర్‌గా మనం చాలా మెడిసిన్స్ తీసుకుంటాం కదండీ! అదేంటది బీపీ, షుగర్స్‌కి తర్వాత హెడేక్స్‌కి లేదంటే మామూలుగా కొంచెం అంత జ్వరం రాగానే పారాసెటమాల్ ఇట్లాంటివన్నీ తీసుకుంటాం కదా! వాటిలో కూడా ఈ యాంటీ మైక్రోబియల్స్ ఉంటాయా? అండ్ అలాంటి మెడిసిన్ కన్జంప్షన్ ఎంతవరకు చేయొచ్చు? అంటే మీరు అడిగింది ఈ మెడికేషన్‌లో యాంటీ మైక్రోబియల్స్ ఉంటాయా లేదానా? అవును. కామన్‌గా వాడే మెడిసిన్స్, ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్స్ అండ్ డాక్టర్ సలహా ఏం లేకుండా కూడా మామూలుగా ఒక పేషెంటే వెళ్లి కొనుక్కొని తెచ్చుకొని వేసేసుకునే మెడిసిన్స్ ఉంటాయి కదా! ఓకే. అలాంటి వాటిలో కూడా ఈ ఈ ఇట్లాంటివి ఉంటాయా? ఆ మెడిసిన్స్ కూడా ప్రిస్క్రిప్షన్ లేదు కదా! అని చెప్పి వాడుతున్నప్పుడు ఎంత లెవెల్‌లో యూజ్ చేయొచ్చు అలాంటి మెడిసిన్స్ అని? ఓకే. ఓకే. గాట్ ఇట్. రెసిస్టెన్స్ అనేది మిగతా డ్రగ్స్‌కి రాదు మోస్ట్‌లీ. లైక్ పారాసెటమాల్ ఉందనుకోండి. 10 grams per day is toxic. It will damage liver and acute liver failure వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటది. జనరల్ యూజ్ చేయండి. మామూలుగా మనం యూజ్ చేసే టాబ్లెట్స్ 500 ఎంజీ కానీ 650 ఎంజీ కానీ ఉంటాయి. మిగతా ఓవర్ కౌంటర్ డ్రగ్స్ నాకు తెలిసి ఇంకా మిగతావి దే వోంట్ కాజ్ మచ్ హార్మ్. And BP medication, diabetes medication, all these things they are not associated with antimicrobial. They do not have any antimicrobial action. And part resistance అనేది is a total different concept. Resistance to those things are a different concept, and they act at much slower pace, and they are related to the disease pathogenesis. When it comes to non-communicable diseases like hypertension or diabetes, the resistance to drugs of those diseases, they are related to the disease pathophysiology itself, and there is no way the patients can influence it. It's totally different. That's why we are not speaking much about the resistance of those drugs. We are speaking about resistance of antimicrobials. యెస్. యెస్. వాట్ ఆర్ సమ్ ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్స్ అండి? ఇప్పుడు ఈ కామన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోకుండా మనం చేయగలిగే ట్రీట్మెంట్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు కామన్ గా అందరికి వచ్చే వైరల్ ఫీవర్ వస్తూ ఉంటాను. మన చాలా మందికి వచ్చినట్టు మనకి ఇయర్లీ ఒక వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా వస్తుంది. చాలా మనకు కూడా వస్తూ ఉంటుంది వైరల్ ఫీవర్ లాగా. లైక్ కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది. ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగే. వెదర్ ఆర్ నాట్ యూ యూజ్ మెడికేషన్, ఇట్ విల్ గెట్ సబ్సైడెడ్ విత్ ఇన్ ఎ వీక్. కాబట్టి వీటన్నిటికీ ప్రత్యేకంగా ప్రతిసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు యాంటీబయాటిక్స్ అన్ని. మోస్ట్లీ అవన్నీ వైరల్ ఫీవర్స్ అవి ఉంటాయి. వాటికి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. వాటికి సిప్రోఫ్లాక్సిసిన్, అజిత్రోమైసిన్, ఆగ్మెంటిన్ ఇవన్నీ ఇవ్వకూడదు ఆ ఫీవర్స్ కి. దే విల్ సబ్సైడ్ స్పాంటేనియస్లీ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ సో ఆర్ లెస్ దాన్ ఎ వీక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అలాంటప్పుడు ప్రతిదానికి మన బాడీ మోస్ట్లీ చాలా డిసీజెస్ ని తనంతాన్ని హీల్ చేసుకుంటది. మనం డైలీ బేసిస్ మన ఫుడ్ తీసుకుంటాం. మన ఇంట్లో కూర్చొని ఫుడ్ తింటాం. ఆ ఫుడ్ లో చాలా మైక్రోబ్స్ ఉంటాయి. అవన్నీ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే చాలా మైక్రోబ్స్ ఉంటాయి. మనం చాలా డే మొత్తం మీద చాలా చోట్ల హ్యాండ్ పెట్టేస్తాం. మళ్ళీ అదే హ్యాండ్ తో మన నోట్లో పెట్టేసుకుంటాం. చాలా సార్లు చేయి కడుక్కోకుండా తినేస్తూ ఉంటాం. చాలా మైక్రోబ్ లోడ్ మనకి ఉంటుంది, రోజు ఉంటుంది. సమ్ పీపుల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ హ్యాబిచువల్ నోస్ పికింగ్. ఐస్ లో మనం ఫింగర్ తో పెట్టి అర్చిస్తూ ఉంటాం. చాలా చేస్తూ ఉంటాం తెలియకుండా, అన్కాన్షియస్లీ, సబ్ కాన్షియస్లీ. బట్ అయినప్పటికీ వి వోంట్ గెట్ డిసీజెస్ జనరల్లీ. ఎందుకంటే మనకి అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్, అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఫైట్ బ్యాక్ ఇన్ ఆల్ దోస్ డిసీజెస్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా నీడ్ ఉందో అప్పుడు మాత్రమే యాంటీమైక్రోబ్స్ వాడుకోవాలి. ప్రతిసారి వాడాల్సిన అవసరం లేదు. 80% టైం అన్ని ఇన్ఫెక్షన్స్ స్పాంటేనియస్ గా అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్. సో అందుకనే పేషెంట్స్ ఆర్ పీపుల్ దే షుడ్ నాట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ వెన్ టు యూస్, వెన్ నాట్ టు యూస్. డాక్టర్ ఒపీనియన్ తీసుకొని డాక్టర్ సజెషన్ మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. లేకపోతే వాళ్ళ ఓన్ గా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి కొనుక్కొని వాడటం కరెక్ట్ కాదు. యెస్. యెస్. ఇప్పుడు మీరు చెప్పినట్టు డాక్టర్స్ ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్‌లో యాంటీబయాటిక్స్‌ని సజెస్ట్ చేస్తారండి? అంటే ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చి ఒక 2, 3 డేస్ అయిందనుకోండి. వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళగానే స్టార్ట్ చేస్తారా యాంటీబయాటిక్? లేదా ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ముందు టెస్ట్స్ ఏమైనా చేసిన తర్వాతే స్టార్ట్ చేయాలా? దీని ప్రొసీజర్ ఏంటండి అసలు? ఫస్ట్ మామూలుగా అందరూ పైనకి అయితే ఫీవర్, ఎక్యూట్ ఫీవర్స్ వస్తాయి చాలా మంది, ఎక్యూట్ ఫెబ్రవరి ఇల్నెస్ అని. ఎక్యూట్ ఫీవర్ కి జనరల్లీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే రీజియన్స్ లో ఉండే మెయిన్ కాజెస్ ఏముంటాయంటే, ఒక డెంగ్యూ అయి ఉండొచ్చు. డెంగ్యూకి అయితే యాంటీబయోటిక్స్, యాంటీ వైరల్స్ ఏం అవసరం లేదు, సిమ్టమాటిక్ మేనేజ్మెంటే ఉంటుంది. లేదా నెక్స్ట్ మలేరియా అయి ఉండొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ మలేరియా,
then we have to use anti-malaria definitely. Malaria అయితే anti-malarials compulsory యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ పాసిబిలిటీ ఇస్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ కొన్ని టెస్ట్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్ లైవ్ ఉంటాయి. వాటిలో పాజిటివిటీ వస్తే 1 week కోర్స్ ఉంటుంది, అది యూస్ చేయాలి. ఇలా ఎవిడెన్స్ ఉండాలన్నమాట. ఈ ఫీవర్ ఎగ్జాక్ట్ దేని వల్ల వచ్చింది అని మనకి ఎవిడెన్స్ ఉంటే దెన్ వి స్టార్ట్ యూజింగ్ యాంటీబయాటిక్స్. కొన్నిసార్లు మనకి కారణం దొరకదు, అన్ని నెగిటివ్ వస్తాయి. డెంగ్యూ టెస్ట్ విల్ బికమ్ నెగిటివ్, మలేరియా టర్న్స్ నెగిటివ్, అండ్ టైఫాయిడ్ టర్న్స్ నెగిటివ్, అన్ని నెగిటివ్ వచ్చేస్తాయి. అప్పుడు ఆ డాక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి, అదే క్లినికల్ సస్పిషన్ బట్టి, ఒకవేళ ఇన్ కేస్ మలేరియా అనిపిస్తుంది అనుకోండి, ఈవెన్ దో ద ల్యాబ్ ఇస్ టెల్లింగ్ నో, if clinically it is pointing towards malaria, doctor can still use the antimalarials. If the disease is pointing towards typhoid, doctor can use the cephalosporins for typhoid fever. Dengue aim undam, symptomatic management untadi. So it's the job of the doctor to find out the cause of the fever. Every patient, ప్రతి patient కి. అండ్ కొన్నిసార్లు కొన్ని ఫీవర్స్ ఎందుకు వస్తాయి అంటే మనకు ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది బాడీలో. ఆ ఫోకస్ అనేది బ్రెయిన్ లో ఉండొచ్చు, దాన్ని మెనింజైటిస్ అంటాం, లేదా బ్రెయిన్ యాబ్సెస్ అంటాం. లేదా ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనకి లంగ్స్ లో ఉండొచ్చు, న్యూమోనియా అంటాం. లేదా ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనకి బ్లాడర్ లో ఉండొచ్చు, యూరిన్ బ్లాడర్ లో, దాన్ని యూటీఐ అంటాం, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని. అలాంటి వచ్చినప్పుడు వాటి కరస్పాండింగ్ టిష్యూ శాంపుల్స్ మనం తీసుకొని స్ఫూటం కానీ, యూరిన్ కానీ, బ్లడ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ మన ల్యాబ్కి పంపిస్తాం. పంపించి అక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఏ ఆర్గానిజం ఈస్ కాజింగ్ ఎ డిసీజ్ అండ్ టు విచ్ యాంటీబయాటిక్స్ దట్ ఆర్గానిజం ససెప్టబుల్ టు ఆర్ రెసిస్టెంట్ మనం చూసుకొని పేషెంట్ కి ట్రీట్మెంట్ తయారు చేసి ఇస్తాం అనమాట. ఇదంతా అయ్యేసరికి ఒక 3-4 days పడుతుంది. ఇన్ ద మెయిన్ వైల్ ఎంపీరికల్ థెరపీ ఇస్తాం. ఎంపీరికల్ అంటే మనకి ప్రీవియస్లీ ఉన్న డేటా బట్టి ఈ కమ్యూనిటీలో ఉండే అవైలబుల్ గా ఉండే ఆర్గానిజమ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంపీరికల్ ఇచ్చేస్తూ ఉంటాం. ఒకవేళ మనకి ల్యాబ్ రిజల్ట్స్ had shown different organisms, different antibiotics, then మారుస్తాం. ఒకవేళ సేమ్ ఉంది అనుకున్న అది కంటిన్యూ చేస్తాం. మామూలుగా ఇలా ప్రాసెస్ ఇది ఫాలో అవుతుంది. సో ఏ స్టేజ్ లో యాంటీబయాటిక్స్ ఇస్తారు అనేది అలా ఎగ్జాక్ట్ గా అలా చెప్పలేము, ఎందుకంటే ఇట్ చేంజెస్ ఫ్రమ్ డిసీజ్ టు డిసీజ్. సో డాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. యా. సో ఈ ఏఎంఆర్ అనేది హ్యూమన్స్ ని కాకుండా యానిమల్స్, ప్లాంట్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు కదండి. రిలేషన్షిప్ ఏంటి? హౌ ఆర్ ది రిలేటెడ్? సిమిలర్లీ హ్యూమన్స్ కి బాగాలేనప్పుడు ఎలా అయితే మన యాంటీబయాటిక్స్ చూస్తాము, సిమిలర్లీ వి గివ్ ద సమ్ యాంటీబయాటిక్స్ టు యానిమల్స్ టు. యానిమల్స్ డు గెట్ డిసీజెస్, ప్లాంట్స్ డు గెట్ డిసీజెస్, వాటికి కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తారు. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ లో కూడా మిస్యూజ్ చేస్తే animals and plants do develop the drug resistant infections, drug resistant pathogens వాళ్ళకి వాటి కూడా వచ్చేస్తూ ఉంటాయి. బట్ హ్యూమన్స్ అనేవాళ్ళు కాంటాక్ట్ లో ఉంటారు యానిమల్స్ తో. సో యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి వచ్చే డిసీజ్ జూనో డిసీజ్ అంటారు, జూనోటిక్ డిసీజ్ అంటారు. అలా కొంతమంది ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ ప్లాంట్స్ మీద కొన్ని ఫంగై ఉంటాయి. ఆ ఫంగై హ్యూమన్స్ కి రావచ్చు, ఈ హ్యూమన్ ఇంకో అతనికి ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఇలా మనకి ఇంటరాక్షన్ ఉంది కాబట్టి, బికాస్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ యానిమల్స్, వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద ప్లాంట్స్. సో ఇఫ్ దే డెవలప్ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్, we also can develop the drug resistant infections. We can acquire the same pathogen from them. So in that way it is also harmful to us. మనంతా ఒక కాంప్లెక్స్ ఇంటర్లింక్డ్ చైన్ కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఏ లింక్ డిస్టెబిలైజ్ అయినా మొత్తం డిస్టెబిలైజ్ అవుతుంది. ఎస్. సో అవసరానికి మించి మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు బాడీలో జరిగే చేంజెస్ ఎలా ఉంటాయండి? మనకి ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఏ డిసీజ్ కి ఎన్ని వీక్స్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత టైమింగ్ ఇవ్వాలి, ఇవన్నీ మనకి ఫార్మకలాజికల్ అనాలిసిస్ బట్టి మనకి డేటా వస్తుంది అనమాట. సేఫ్ లిమిట్ ఆఫ్ డ్రగ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది. సో ఇది ప్రోటోకాల్ బేస్డ్ గా ఎంత వరకు వాడాలో, ప్రోటోకాల్ అంత మాత్రాన సేమ్ ప్రోటోకాల్ వోంట్ గెట్ అప్లై టు ఆల్ ద పేషెంట్స్, ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటారు కాబట్టి. కొంతమందికి బ్యాక్గ్రౌండ్ లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లో కాంజైటిస్ ఉండొచ్చు, ఇంకేం ప్రాబ్లం ఉండొచ్చు, లేదా జెనెటిక్స్ వేరేలా ఉండొచ్చు. సో పేషెంట్ సెంట్రిక్ గా ప్రోటోకాల్స్ ని కూడా మారుస్తూ ఉంటాం, అతనికి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అని చెప్పి ఇస్తూ ఉంటాం. సో ఓవర్ ద కౌంటర్ తీసుకొని డ్యూరేషన్ ఏంటో తెలియకుండా ఎక్కువ తీసుకోవటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీబయాటిక్ ఉంటుంది అమినోగ్లైకోసైడ్స్, జెంటామైసిన్. జెంటామైసిన్ ఒక పర్సన్ ఓవర్ ద కౌంటర్ తీసుకొని వాడేసుకుంటూ ఉన్నాడు, సమ్ ఆర్ఎంపీ చేత, సమ్ క్వాకరీ చేత
ఇంజెక్ట్ చేయించుకుంటూ ఉన్నాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 weeks ఆర్ సో. వాటి వల్ల టాక్సిటీ వస్తుంది. ఈ యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఇఫ్ దే యూస్డ్ మోర్ ఎక్సెస్ దాన్ నార్మల్ వి గెట్ టాక్సిటీ. ఈ జెంటామిసిన్ వల్ల ఈ హెయిరింగ్ లాస్ వస్తుంది. సో అలా ప్రతి యాంటీబయాటిక్స్ కి ఇఫ్ దే ఆర్ యూస్డ్ ఇన్ మోర్ దెన్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ we will be getting side effects related to that. Sometimes permanent organ damage కూడా వస్తుంది. యా. సో ఇంకో డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ కి చాలా కారణాలు ఉన్నాయి కదా, మీరు చెప్పినట్టు వైరస్ కానివ్వండి, ఫంగస్, బ్యాక్టీరియా ఇలా. సపోజ్ ఒక పేషెంట్ సొంత నిర్ణయం తీసుకొని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీ వైరల్స్ లాంటివి ఏమైనా వాడారు అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుందండి? అలాగే ఇప్పుడు మనం ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే హెల్దీ బ్యాక్టీరియాకి కూడా ఎఫెక్ట్ ఉంటుందా? అవును, మామూలుగా మనకి ఓరల్ యాంటీబయాటిక్ తీసుకుంటూ ఉంటాం. ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, అక్కడ యాక్సెస్ ఉంది అనుకోండి, ఆర్ ఏ నిమోనియా వచ్చింది అనుకోండి, we take oral antibiotics like amoxicillin లాంటివి తీసుకోవచ్చు మనం. మనకి ఇంటెస్టైన్స్ లో కూడా చాలా బ్యాక్టీరియా ఉంటాయి. యాక్చువల్లీ మన హ్యూమన్ బాడీ మొత్తం మీద, ఓవరాల్ హ్యూమన్ బాడీ మొత్తం మీద తీసుకుంటే మన హ్యూమన్ సెల్స్ కంటే కూడా ఈ మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొంతమంది ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఆల్ దోస్ మైక్రోబ్స్ పారాసైటింగ్ us, వీఆర్ పారాసైటైజింగ్ ద మైక్రోబియం అంటారు. సో మన బాడీ మొత్తం మీద మన హ్యూమన్ సెల్స్ కంటే కూడా మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయి. వైరసెస్, బ్యాక్టీరియా, అన్ని ఫంగై అన్ని కలుపుకొని. సో లేని ఇన్ఫెక్షన్ ఇలా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల దే మే డిస్టర్బ్ ది ఫ్లోరా. మనకి ఒక లోపల ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒక స్టేబిలైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. కొన్ని మైక్రోబ్స్ మనకి బెనిఫిషియల్ గా ఉంటాయి, వాటికి మన సింబయోటిక్ లో ఉంటాం. వి గివ్ సమ్ బెనిఫిట్స్ టు బ్యాక్టీరియా, దోస్ బ్యాక్టీరియా విల్ గివ్ సమ్ బెనిఫిట్స్ టు us. లైక్ వైటమిన్ B12. వైటమిన్ B12 అనేది కొన్ని ఇంటెస్టైన్ బ్యాక్టీరియా నుంచి మనకు వస్తూ ఉంటుంది. అండ్ ఇలా మనం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల దిస్ మెడికేషన్ మైట్ బి హార్మ్ఫుల్ టు దిస్ బెనిఫిషియల్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా. దానివల్ల మనకి దే మైట్ ఈవెన్ కాజ్ ది అవుట్గ్రోత్, ద ఓవర్గ్రోత్ ఆఫ్ సమ్ అదర్ బ్యాక్టీరియా విచ్ ఆర్ యాక్చువల్లీ pathogenic to us until then they are kept suppressed. ఈ యాంటీబయాటిక్ రావటం వల్ల హెల్దీ బ్యాక్టీరియా చనిపోవటం వల్ల ఈ ఓవర్ పవర్ అయిపోయి దేని పాపులేషన్ ఇంక్రీస్ అండ్ దే మే కాజ్ ది సిక్నెస్. దీన్ని పోస్ట్ యాంటీబయాటిక్ డైరియా అంటారు. చాలా మందికి వచ్చే ఉంటారు యాంటీబయాటిక్స్ ఒక 1 week వాడిన తర్వాత, సెకండ్ వీక్ ఆల్సో దే గెట్ సమ్ డైరియా. It again is self-limiting. It will be for day or two and it goes off. So antibiotics వల్ల మనకి అలా వచ్చే అవకాశం ఉంటుంది. Sometimes it turns out to be very dangerous, this post antibiotic diarrhea. దానికి టార్గెట్ థెరపీ ఇవ్వకపోతే పేషెంట్ లైఫ్ రిస్క్ అవుతుంది. యా. మనం జనరల్‌గా పేషెంట్స్ లో ఉండే టెండెన్సీ ఏంటంటే క్విక్ రిజల్ట్స్ ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదండీ! అలాంటప్పుడు క్వాక్స్‌ని నమ్మడం, ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గరికెళ్ళి ఇష్టం వచ్చిన మెడిసిన్ తీసుకుంటారు. సో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత వరకు ఉందండి? ఈ క్వాక్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ ఎంత వరకు ఉంది ఏఎంఆర్‌ని డెవలప్ చేయడంలో? హలో. యాహ్! హలో. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. అడగండి, క్వెషన్ విన్నారండి? యాహ్! అదేనండి. ఇప్పుడు క్వాక్స్ ఉన్నారు కదా, ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళు చాలా ఈజీగా హ్యూజ్ డోసేజెస్ లో మెడిసిన్స్ ఇస్తా ఉంటారు కదా! సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత వరకు ఉంది ఈ ఏఎంఆర్ అనేది పెరగడంలో? వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుందండి. యాక్చువల్లీ మన కంట్రీలో స్టడీస్ ఏం చేయలేదు కానీ దేర్ కాంట్రిబ్యూషన్ ట్రెమెండస్లీ హై. ఫర్ సింపుల్ ఇన్ఫెక్షన్స్ కూడా, సెల్ఫ్ లిమిటింగ్ ఇన్ఫెక్షన్స్ కూడా దే గో ఆన్ గివింగ్ హైయర్ అండ్ యాంటీబయాటిక్స్. థర్డ్ జెన్ సెఫ్లోస్పోరిన్, సెఫ్ట్రాక్సోన్, సెఫ్టాజిడైన్, ఈ యాంటీబయాటిక్స్ అని పెట్టిస్తూ ఉంటారు. అమోక్సిక్లిన్. యాక్చువల్లీ మన డాక్యుమెంటెడ్ ఇన్ఫెక్షన్స్ కి సివియర్ ఇన్ఫెక్షన్స్ మాత్రం ఇవ్వాలన్నమాట. ఇందాక చెప్పినట్టు 80% ఆఫ్ ద టైం we can tackle the infections without any medication. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు నెసరీ అప్పుడే ఇవ్వాలి. అది ఎవరు తెలుస్తుంది? డాక్టర్స్ కు తెలుస్తుంది. బికాస్ దే ట్రైన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి, 10 years అలా ట్రైన్ అవుతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అందుకే డాక్టర్స్ అడగాలి, క్వాలిఫైడ్ పీపుల్. ఇలా ఆర్ఎంపీస్ అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ చూసేసి దే ఫైన్ ప్యాటర్న్ తెలుసుకుంటారు. ఓకే, నిమోనియాకి ట్రీట్మెంట్, దీనికి ట్రీట్మెంట్, డెంగ్యూకి ట్రీట్మెంట్, అక్కడ చూసి వీళ్ళు బ్రెయిన్ లో పెట్టేసుకొని దే ఇంప్లిమెంట్ దట్.
అందరి మీద. కానీ అలా ఉండదు. ఏ డెంగ్యూ పేషెంట్ ఇంకో డెంగ్యూ పేషెంట్ లా ఉండదు, డిఫరెంట్ గా ఉంటారు. ఈవెన్ దట్ సేమ్ డిసీజ్, ద ప్రెసెంటేషన్ విల్ డిఫరెంట్, ట్రీట్మెంట్ విల్ బి సర్టెన్ డిఫరెన్స్ ఉంటుంది పర్సన్ టు పర్సన్. అది ఎక్స్పీరియన్స్ ప్రొఫెషన్ మాత్రం తెలుస్తుంది. సో ఈ క్వాక్స్ దే కంట్రిబ్యూట్ లాట్ మన కంట్రీలో అయితే. That is the reason why we are developing MDR TB also, XDR TB and MDR TB, multi-drug resistant tuberculosis and extremely drug resistant tuberculosis, XDR anta. MDR TB అంటే మామూలుగా ట్యూబర్క్లోసిస్ కి మనకి ఫస్ట్ లైన్ లో ఐసోనియాసిన్, రిఫాంపిసిన్ ఉంటాయి. కానీ కొంతమంది వాళ్ళు ఆల్రెడీ చాలా యాంటీబయాటిక్ మిస్యూజ్ చేయడం వల్ల they will be resistant to many of the antibiotics, even the first line TB drugs kuda. ఈ పీపుల్ ఇఫ్ దే స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ టు సమ్ అదర్ పర్సన్, వీళ్ళు కూడా స్పాంటేనియస్లీ దే డెవలప్ దట్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్. సో వీళ్ళకి కూడా మన మామూలుగా ట్యూబర్క్లోసిస్ 6 months రెజిమెన్ ఉంటుంది. ఈ ఎండిఆర్ వస్తే 18 months ఇవ్వాల్సి వస్తుంది, 24 months ఇవ్వాల్సి వస్తుంది, సమ్ టైమ్స్ ఈవెన్ మోర్ దాన్ దట్. దానికి మళ్ళీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని బేర్ చేయాలి త్రూ ద పీరియడ్. సో ఈ ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. మనం డెఫినెట్లీ గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ యాక్షన్స్ అగైన్స్ మిస్యూజింగ్ దిస్ యాంటీబయాటిక్స్, ఆర్ ఎల్స్ ఫ్యూచర్ లో ఇంకా పెద్ద పెద్ద డిసీజ్ రావచ్చు, వాటి మనకి యాంటీబయాటిక్స్ ఉండకపోవచ్చు. యా, ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదండి, ఒకటే డిసీజ్ వచ్చినా కూడా ఏ ఇద్దరు పేషెంట్స్ ఒకలాగా ఉండకపోవచ్చు అని. అది వింటున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఈ లెఫ్ట్ ఓవర్ మెడిసిన్స్ ని షేర్ చేసే నేచర్ చాలా మందికి ఉంటుందండి. సో సొంత నిర్ణయం తీసుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళ హెల్త్ ని కూడా స్పాయిల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి. ఓకే, లెఫ్ట్ ఓవర్ మెడిసిన్స్ ని మనకి షేర్ చేయకూడదండి ఎవరికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఫినోటైప్ వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుంది. దే మే నాట్ రిక్వైర్ ద సేమ్ డోస్ యాజ్ యూ రిక్వైర్. కాబట్టి ఎలా షేర్ చేసుకోకూడదు మెడికేషన్. ఒకవేళ ఇన్ కేస్ మీరు యూజ్ చేయకుండా మిగిలిపోతే యూ హ్యావ్ టు సంథింగ్. ఐదర్ యూ రిటర్న్ ఇన్ ఏ హెల్త్ కేర్ అథారిటీ, రిటర్న్ టు ఏ హాస్పిటల్. మీరు ఏ హాస్పిటల్లో అయితే మెడికేషన్ తీసుకున్నారో అక్కడ రిటర్న్ చేయండి, లేదా ఏ ఫార్మసీ షాప్ లో మీరు అయితే మెడికేషన్ తీసుకున్నారో అక్కడే రిటర్న్ చేయండి. ఆ పని చేయాలంటే లెఫ్ట్ ఓవర్ మెడిసిన్స్ ఉంటే మనం వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. ఐదర్ యూ రిటర్న్ టు ద హాస్పిటల్ ఆర్ యూ రిటర్న్ టు ద ఫార్మసీ హౌ టేకర్. అది చేయాలి. ఈ టాపిక్ గురించి చదువుతున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ వర్డ్ అండి, యాంటీమైక్రోబియల్ స్టీవర్డ్షిప్ అని. అంటే ఏంటి సార్? Antimicrobial stewardship is not meant for general public. Antimicrobial stewardship అనేది for healthcare professions అన్నమాట, either for nurses or pharmacists or for doctors. ఇదేంటంటే it's training for healthcare professionals to make a choice of the antibiotic in a particular infection and how to prevent antimicrobial resistance and how to prevent misuse and abuse. It's all about that. It's meant for healthcare professionals. It's a training given to healthcare professionals periodically, not just once a while. It is given periodically to healthcare professionals. యా, సో మన కంట్రీలో ఈ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు రన్ అవుతుంది? యాక్టివ్ రన్ అవుతుందండి. ఆల్ టీచింగ్ మెడికల్ కాలేజెస్ లో, ఆల్ హెల్త్ కేర్ అథారిటీస్ లో antimicrobial stewardship is running actively. Even in these days it is running even more actively. యా, గుడ్ టు నో అండి, గుడ్ టు నో. సో ఒక పేషెంట్ లో ఏఎంఆర్ వచ్చిందని ఎట్లా గుర్తిస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో డిసీజ్ వైస్. మెయిన్ గా మనకి ఇంపార్టెన్స్ ఉంది ట్యూబర్క్లోసిస్ లో. ట్యూబర్క్లోసిస్ లో మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, డయాగ్నోస్ చేస్తాం ట్యూబర్క్లోసిస్ అని. వీ హావ్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఒక 2 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం, స్పూటమ్ టెస్ట్ చేస్తాం. విల్ సబ్జెక్ట్ ఇట్ టు పీసీఆర్ తీసుకెళ్ళి మనం విల్ ట్రై టు ఐడెంటిఫై ది బ్యాక్టీరియల్ డిఎన్ఏ. అయినప్పటికీ ఇఫ్ యూ స్టిల్ డెట్ ది బ్యాక్టీరియా ఇన్ ది శాంపుల్, ఇట్ మీన్స్ ఈస్ నాట్ రెస్పాండ్ యాంటీబయాటిక్. అప్పుడు చేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. సో ట్యూబర్క్లోసిస్ లో అయితే రెసిస్టెన్స్ పెరిగితే మనకి ఎండిఆర్ టీబీ, ఎక్స్డిఆర్ టీబీ వస్తుంది. హెచ్ఐవిలో కూడా మనం యాంటీ రెట్రోవైరల్ థెరపీ యూజ్ చేస్తాం. ఇనీషియల్ గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళు 3 months అలా యూజ్ చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ 3 months or sometimes 3 weeks only or sometimes 6 months కూడా ఆ సెంటర్ బట్టి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దే విల్ టేక్ యువర్ బ్లడ్ శాంపుల్ అండ్ చెక్ వైరల్ లోడ్. అన్డెక్టబుల్ అనుకోండి,
ఈజ్ రెస్పాండ్ ఎక్సలెంట్ అని అర్థం. ఈ వైర్లో నెట్ అయింది అనుకోండి, అబౌవ్ ది లీనియర్ రేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఎస్, దానివల్ల ఉంటే దానికి అబౌవ్ ఉంటే ఇట్ మీన్స్ ఈస్ నాట్ రెస్పాండింగ్, హీ నీడ్స్ చేంజ్ ఆఫ్ థెరపీ. అప్పుడు మళ్ళీ ఇంకో రెజిమెన్ ఇస్తారు. అట్లా మనం ల్యాబ్ టెస్ట్ బట్టి తెలుసుకుంటాం రెసిస్టెన్స్ ఏంటి అనేది. సిమ్టమాటికల్లీ కూడా హీ మైట్ గెట్ సమ్ సిమ్టమ్స్ రిలేటెడ్ టు ద డిసీజ్. మోర్ స్పెసిఫికల్లీ వీ ఫైండ్ త్రూ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని. పీరియాడికల్ గా కోర్స్ ఆఫ్ డిసీజ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి లాంగ్ టర్మ్ డిసీజ్ కాబట్టి ఇలా చేస్తాం. ట్యూబర్క్లోసిస్ కి, హెచ్ఐవి కానీ ఇవి. ఇప్పుడు కొన్ని షార్ట్ టర్మ్ డిసీజ్ లైక్ మలేరియా లాంటివి ఉంటాయి. ఇవనుకోండి ఎలా చేస్తామంటే సింపుల్, దే డోంట్ షో ఆఫ్ స్టాప్ షోయింగ్ సింప్టమ్స్ అన్నమాట. ఇంకా సింప్టమ్స్ ఉంటూ ఉంటాయి, స్టిల్ దే గెట్ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్, చిల్స్, కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇట్ మీన్స్ నాట్ రెస్పాండింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియల్ ఫిక్స్ ఉంటాయి లైక్ సెప్సిస్ కానీ న్యూమోనియా, వాటికి మనం పీరియాడికల్లీ విల్ సెండ్ ఫర్ బ్లడ్ కల్చర్స్ పంపిస్తూ ఉంటాం. వాటిలో ఈవెన్ ఆఫ్టర్ సర్టన్ డేస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఇఫ్ యూ స్టిల్ డిటెక్ట్ ది బ్యాక్టీరియా ఇన్ ద బ్లడ్ త్రూ బ్లడ్ కల్చర్, ఇట్ మీన్స్ దే ఆర్ నాట్ రెస్పాండ్ ది యాంటీబయాటిక్, హీ నీడ్స్ చేంజ్ ఆఫ్ థెరపీ. అలా మనం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ప్లస్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఐడెంటిఫై ద రెసిస్టెన్స్. అదే. ప్రసాద్ గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి లేదా వుడ్ యు లైక్ టు షేర్? 2 క్వశ్చన్స్ అండి. ఒకటి వన్ ఆఫ్ మై ఎక్స్ కొలీగ్స్ అనమాట, అబౌట్ 20 years బ్యాక్ అతనికి మెనింజైటిస్ వచ్చింది, టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ మెనింజైటిస్ అన్నారు అప్పట్లో. సో దే కుడెంట్ సేవ్ హిమ్ ఆబ్వియస్లీ, చాలా సివియర్ అండ్ హీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ కోమా కాదు కానీ బట్ చాలా సివియర్ కండిషన్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో అంటే ఏది వాడినా నెక్స్ట్ మళ్ళీ అది కొద్దిగా కవర్ అయినట్టే ఉండేది, మళ్ళీ ఇట్ యూస్ టు బౌన్స్ బ్యాక్. సో అది ఎందుకు జరుగుతుందంటారు అలాగా? ఈజ్ ఇట్ ఏ న్యాచురల్ ప్రాసెస్సా, లేదంటే మనము ఇలాగా యాంటీబయోటిక్స్ ని అబ్యూస్ చేయటం వలన ఏమైనా అలా రెసిస్టెన్స్ అవుతాయా? దాని గురించి చెప్తారా? ట్యూబర్క్లోసిస్ లో రెసిస్టెంట్ అవడానికి కారణం ఏంటంటే, మనం పీపుల్ కి ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి we will tell them to use for 6 months మెడికేషన్ రెజిమెన్. కొంతమంది ఏం చేస్తారంటే 1 month వాడతారు, తర్వాత మళ్ళీ ఆపేస్తారు, తర్వాత మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఆపేసిన టైంలో దే ఆర్ గివింగ్ టైమ్ ఫర్ బ్యాక్టీరియా టు డెవలప్ రెసిస్టెన్స్, టు డెవలప్ మ్యూటేషన్స్. సో మనం as long as we keep giving drug to the patient, we keep the bacteria suppressed. As we stop taking drugs for certain days, our time low bacteria bounce back, they develop some mutations, they develop resistance. Next time మళ్ళీ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఫ్రమ్ 3rd month స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మంత్ వేసుకున్నారు, 2nd month మర్చిపోయాడు, 3rd month వేసుకున్నాడు. అప్పుడు ఈ మన ఇచ్చిన ఈ డ్రగ్స్ పనిచేయవు అన్నమాట. బట్ వాడు తెలియక వాడు ఏం చేస్తారు, చాలా మంది అలా వేసేసుకుంటారు. ఇంకా దే ఫినిష్ 6 months ఫినిష్ చేసి అలా వదిలేస్తారు. ఇంకా సింటమ్స్ తగ్గచ్చు, బట్ హీ విల్ స్టిల్ లాట్ ద బ్యాక్టీరియా ఇన్ హిస్ బాడీ. అతను మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చినప్పుడు అగైన్ హీ కాఫ్స్, హీ గివ్ దట్ ఇన్ఫెక్షన్ టు ది సరౌండింగ్ పీపుల్. దే ఆల్సో డెవలప్ మళ్ళీ డెవలప్ చేసుకుంటారు. అలా ఉంటుంది. మెయిన్ థింగ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది. సో ఎక్కువ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. బట్ హవెవర్ మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకపోయినా కూడా న్యాచురల్ గా కూడా జరుగుతూ ఉంటుంది. బట్ అక్కర్స్ అట్ వెరీ స్లోవర్ పేస్, చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. లైక్ వీ డోంట్ డెవలప్ క్యాన్సర్ ఇన్ సింగిల్ డే. ఎవరికైనా ఒక ఎక్స్పోజర్ తర్వాత ఇట్ టేక్ సమ్ ఇయర్స్, సెవెరల్ ఇయర్స్. స్మోకర్స్ కూడా దే వోంట్ డెవలప్ lung cancer within a day or two. They develop over years. Some people may take 20 years, some people may take 25 years, some may take 10 years. అలా మన టైం పడుతుంది. ఈ మ్యూటేషన్స్ వచ్చేసి టు కన్ఫర్ రెసిస్టెన్స్ ఆర్ టు బ్రింగ్ సమ్ చేంజ్, ఇట్ టేక్స్ సమ్ సెవెరల్ ఇయర్స్ ఆఫ్ టైం. కానీ ఇలా మన పీపుల్ ఇక్కడ ఏంటంటే, కొంతమంది పీపుల్ ఇలా యాంటీబయాటిక్స్ కొన్నోళ్ళు వేసుకొని కొన్నోళ్ళు ఆపేసి, ఈ ఆపేసి టైంలో హీ డెవలప్స్ ది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పెథోజన్స్. He will give the pathogens to other people. Other people కి డైరెక్ట్ గా ఫస్ట్ అయితే పని చేయమన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. ఓన్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అబ్యూస్ అండ్ మిస్యూజ్ ఉండటం వల్ల, ఓవర్ యూస్ ఉండటం వల్ల దే డెవలప్ ది రెసిస్టెన్స్ అట్ వెరీ ఫాస్టర్ పేస్, విచ్ హ్యాస్ టు అక్కర్ at a slower pace naturally. Because of human intervention, it is occurring at a faster pace. ఓకే. అలాగే ఇంతకు ముందు మీరు ఒకటి చెప్తున్నారు,
ఒక డాక్టర్ల యొక్క థింకింగ్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు. సో మార్చడం అంత అడ్వైజబుల్ కాదన్నట్టుగా. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే జనరల్ గా అడ్వాన్స్డ్ కంట్రీస్ లో అయితే మోస్ట్లీ ప్రొసీజరల్ గా వెళ్తున్నారు. ఐ థింక్ మనకి కూడా ఇండియాలో కూడా అంటే ఏ సిమ్టమ్స్ ని బట్టి ఆ సిమ్టమ్స్ కి తగ్గ డయాగ్నోసిస్ చేసే విధానం అన్నది మోర్ ఆర్ లెస్ స్టాండర్డ్ గా అవటం అనేది జరుగుతుంది. సో అలాంటి అప్పుడు అలా ఉన్నా కానీ కూడా మనం యూజువల్లీ కొద్దిగా సివియర్ కండిషన్ ఏమైనా ఉంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అని ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో డాక్టర్స్ యొక్క థింకింగ్ ప్రాసెస్ స్లైట్ గా డిఫరెంట్ గా ఉంది అనుకుంటే గనక అలా మల్టిపుల్ పీపుల్ ని అప్రోచ్ అవ్వటం, ద ఫస్ట్ వన్ కుడ్ బి రాంగ్. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలంటారు? అసలు అలాగ మల్టిపుల్ ఒపీనియన్స్ అన్నది అంటే ఒక చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, లేదంటే స్టార్ట్ చేసే ముందు ఒకళ్ళిద్దరి దగ్గర ఒపీనియన్ తీసుకుని అదే ఇలా ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే కంబైన్డ్ డెసిషన్ మేకింగ్, టీమ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఇలా మనకి ఇప్పుడు వెస్ట్ వరల్డ్ ఎలా ఉంటుంది అంటే ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తారు. హలో, am I audible అండి? yes అండి. yes ప్లీజ్ కంటిన్యూ అండి. ఇప్పుడు యూరోప్ అండ్ యుఎస్ ఎలా ఉంటుందంటే ఒక్క పేషెంట్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ దే విల్ సిట్, దే విల్ సీ ఆన్ ద డేటా బ్యాక్, దే విల్ ఫైండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హిమ్. ఇలా వీళ్ళని డిస్కస్ చేసుకొని ఇస్తారు. మన కంట్రీలో కొంచెం అలా ఉండదు అనమాట. అందరి ప్రైవేట్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండటం వల్ల మన కంట్రీలో ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళదనమాట, ఎవరి ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఈ పేషెంట్ ఫస్ట్ డాక్టర్ 1 దగ్గరికి వెళ్ళారు, నెక్స్ట్ డాక్టర్ 2 దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ 3 దగ్గరికి వెళ్ళారు. ఈ డాక్టర్స్ ముగ్గురు కూడా దే డోంట్ డిస్కస్ అమాంగ్ దిమ్సెల్వ్స్. వీళ్ళెవరికి మళ్ళీ మాట్లాడుకోరు. వీళ్ళు ఇలా మాట్లాడకపోవటం వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డెఫినెట్లీ వస్తుంది. దానివల్ల ట్రీట్మెంట్ చేంజ్ అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయగలమంటే ఒక పేషెంట్ ని టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే బెటర్ గా ఉంటుంది. సో దట్ ఈ టీమ్ లో ఒక డాక్టర్ ఒక పాయింట్ మిస్ చేసినా ఇంకో డాక్టర్ పికప్ చేస్తారు. సో టీమ్ ఇవాల్యుయేషన్ వల్లతో మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ ని. yes అండి. ప్రసాద్ గారు ఇంకేమైనా యాడ్ చేస్తారా? అంతే. మోర్ ఓవర్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక డిసీజ్ డయాగ్నోస్ చేయడం చాలా కష్టం, అంత ఈజీ థింగ్ కాదనమాట. ఎలా అంటే మాకు పజిల్ ఉంటుంది పేషెంట్ వచ్చినప్పుడు. ఏ పేషెంట్ నాకు డెంగ్యూ ఫీవర్ ఉందని రాసుకొని రాడు మనకి. హీ కమ్ విత్ సర్టన్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అనేవి చాలా డిసీజ్ ఉంటాయి. ఇప్పుడు మోర్ దాన్ 1 lakh డిసీజ్ కి ఫీవర్ ఉంటుంది. ఈ 1 lakh డిసీజ్ నుంచి ఈ పర్టికులర్ పేషెంట్ కి ఏముంది అని చెప్పడం చాలా కష్టం. సో ఒక డాక్టర్ కి సమ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ తో విత్ లాట్ ఆఫ్ స్టడీతో వీటితో వస్తుంది అనమాట. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్ టాస్క్. పీపుల్ మే థింక్ ఈజీగా అనుకోవచ్చు, జనరల్ పబ్లిక్ అంతా ఏముంది ఫీవర్ వచ్చింది ఇచ్చేసారు అది అనుకోవచ్చు. కానీ ఇక్కడ డయాగ్నోస్ చేయటం, పిన్ పాయింట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అతని సఫరింగ్ సాల్వ్ చేయడం, తగ్గించడం అనేది ఇట్స్ టీడియస్ టాస్క్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. పేషెంట్స్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్ అండ్ సో ఇప్పుడు ఈ ఏఎంఆర్ డెవలప్ అయిన పేషెంట్స్ తాలూకా ఆఫ్ స్ప్రింగ్స్ లో కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుందండి? అంటే ఆ పేరెంట్స్ కి ఆఫ్ స్ప్రింగ్ అంటే బర్త్ అని అడుగుతున్నారండి. అవునండి, అవును. Generally, there are some infections which are transmitting from mother to child, but they're different. Torch infections, they generally don't contribute to AMR. ఒకవేళ పేరెంట్ కి ఏమన్నా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తే, పెథోజన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ ఇంట్లో ఉంటే వాళ్ళకి రావచ్చు. చిల్డ్రన్ ఎవరికైనా రావచ్చు. ఈవెన్ దే కెన్ గెట్ సివియర్ డిసీజ్ అలా రావచ్చు. ఈ రెసిస్టెన్స్ అనేది ఇట్ బిలాంగ్స్ టు దట్ పెథోజన్, నాట్ టు ద హ్యూమన్ ట్రైట్స్ మాత్రమే హ్యూమన్స్ కి వస్తాయి. సో ఈ పెథోజన్ ఏదైనా ట్రాన్స్మిట్ అయింది అనుకోండి, బై సమ్హౌ ఫ్రమ్ పేరెంట్ టు ట్రాన్స్మిట్ అయింది అనుకోండి, దెన్ దే కెన్ గెట్ దట్ రెసిస్టెన్స్. అంతేగాని ఇన్హెరిటెన్స్ ఉండదు, ఎందుకంటే హ్యూమన్ జీన్స్ వస్తాయి అంతే. ఈ రెసిస్టెన్స్ అనేది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మైక్రోబ్స్. అందుకని
సో పాలిసీ లెవెల్‌లో, సొసైటల్ అండ్ ఇండివిడ్యువల్ లెవెల్స్‌లో మనం చేయగలిగేది ఏంటండి టు అడ్రెస్ దిస్ ప్రాబ్లమ్? టు అడ్రస్ దిస్ మన కంట్రీలో అండి ఇప్పుడు క్వాకరీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హెల్త్ గవర్నమెంట్ అథారిటీస్ మస్ట్ కంప్లీట్గా అబాలిష్ చేయాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, క్వాకరీస్ వాళ్ళ ప్రాక్టీస్ అంతా తీసేసేయాలి. మెయిన్ రీజన్ ఫర్ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ వాళ్ళ వల్లనే వస్తుంది. వాళ్ళు చాలా మందికి స్టీరాయిడ్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. COVID-19 అప్పుడు కూడా ఇప్పుడు ప్రతి డిసీజ్ కి అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ సో ఈజీ టు స్పీక్ ర్యాండమ్లీ. COVID-19 లో కూడా ఫస్ట్ వీక్ లో అండ్ సెకండ్ వీక్ లో, ఫస్ట్ వీక్ లో వైరీమియా ఉంటుంది, సెకండ్ వీక్ లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. మన సెకండ్ వీక్ లో ఇవాళ స్టీరాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫస్ట్ వీక్ లో అవర్ బాడీ విల్ మౌంట్ ఇమ్యూన్ రెస్పాన్స్. చాలా మంది COVID-19 వచ్చినప్పుడు చాలా మంది ఫస్ట్ వీక్ లో స్టీరాయిడ్స్ ఇచ్చేస్తారు. సో యూ ఆర్ గివింగ్ లైసెన్స్ ఫర్ ది COVID-19 వైరస్ టు ప్రాలిఫరేట్ లైక్ ఎనీథింగ్. సో మన ఇమ్యూన్ రెస్పాన్స్ ని బ్లంట్ చేసేసి స్టెరాయిడ్స్ తో యువర్ అలౌయింగ్ ద వైరస్ టు రెప్లికేట్ ఈవెన్ స్ట్రాంగర్. సో ఈ వైరల్ లోడ్ అనేది సెకండ్ వీక్ లో ఇట్ బ్రింగ్స్ అబౌట్ ఈవెన్ మోర్ మచ్ ఇన్ఫ్లమేషన్ విచ్ ఈస్ నాట్ ఎమ్యూనబుల్ టు ఎనీ ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఇలా చాలా మంది డెత్స్ అయిపోయారు COVID-19 లో. సో పేషెంట్ ని ట్రీట్ చేయాలి అనేది రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ వెస్ట్ దట్ అథారిటీ కంప్లీట్లీ అమాంగ్ డాక్టర్స్ హూ ట్రైన్ మోడర్న్ మెడిసిన్. కేవలం వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఇంకా మిగతా హోమియోపతి ఆర్ ఆయుర్వేద సమ్ అదర్ న్యాచురోపతి వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు యూజ్ చేసే మెడికేషన్ హెవీ మెటల్స్ ఎక్కువ ఉంటాయి, మర్క్యూరీ ఉంటుంది, లెడ్ ఉంటుంది వాళ్ళ మెడికేషన్స్ లో. వాటి వల్ల క్రానిక్ హెవీ మెటల్ టాక్సిటీ వస్తుంది, వాటి వల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇలా అయిపోతూ ఉంటుంది. నాకు తెలిసి గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ మోడర్న్ మెడిసిన్ అండ్ దే బెస్ట్ ద పవర్స్ ఆఫ్ ట్రీటింగ్ పేషెంట్ కంప్లీట్లీ ది డాక్టర్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్. అప్పుడే మన హెల్త్ స్టాటిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, అవర్ కంట్రీ బికమ్ హెల్తీ కంట్రీ. We can do that. And one more thing, డాక్టర్స్ కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే బెటర్. పేషెంట్ సింగిల్ పేషెంట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే ఒక డాక్టర్ మిస్ చేసి ఇంకో డాక్టర్ పికప్ చేయొచ్చు, అతను మిస్ చేసి ఇతను పికప్ చేయొచ్చు. అందరికీ అన్నీ గుర్తుండాలి లేదు కాబట్టి సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూడటం వల్ల దే డోంట్ మిస్ ఎనీథింగ్. సెకండ్ పాయింట్ వీ కెన్ డూ దట్ టీమ్ అప్రోచ్. అదే ఇంక థర్డ్ పాయింట్ ఫ్రమ్ పేషెంట్స్, వాళ్ళు కూడా కొంత పేషెంట్స్ ఉండి దే షుడ్ నాట్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ when it comes to matters of health. They should definitely consult doctors. From patient side adi, from doctor side adi, from government side adi cheyచ్చు. యెస్. ఇప్పుడు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటండి? అంటే ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ రాగానే ఫస్ట్ డాక్టర్‌ని వీళ్ళే ట్రీట్మెంట్ మెథడ్స్ పట్టుకొనొస్తారు డాక్టర్ దగ్గరికి. లైక్ నాకు ఇంజెక్షన్ ఇవ్వండి, నాకు యాంటీబయాటిక్ ఇవ్వండి, నాకు సెలైన్ పెట్టండి అని వీళ్ళే సజెస్ట్ చేస్తా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కి ఉండే మేజర్ ఛాలెంజ్ ఏంటండి? అదే ఇలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమేటిక్ ఉండిందండి. కొంతమంది ఆల్మోస్ట్ చేసేసుకొని వస్తారు ఆల్రెడీ సమ్ క్వాకరీస్ దగ్గర కొంత మెడికేషన్ తీసుకొని దే విల్ మోడిఫై ద డిసీజ్ అండ్ కమ్. చాలా మంది స్టెరాయిడ్స్ యూజ్ చేసుకొని వస్తారు అనమాట. అప్పుడు డయాగ్నోస్ చేయడం కష్టం అవుతుంది. కొంతమంది ఆల్రెడీ కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకొని వస్తారు. అప్పుడు ఏమైందంటే ఆ బ్యాక్టీరియా లోడ్ సప్రెస్ అయిపోయింది. ఇప్పుడు డిటెక్ట్ చేయాలంటే కష్టం అయిపోయింది. మళ్ళీ ఇట్ మే టేక్ సమ్ అదర్ ఎక్స్ట్రా టైం. సో ఈ క్వాకరీ వల్ల ఈ ఇన్అప్రోప్రియేట్ యూస్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల స్టీరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ యాంటీమైక్రోబియల్స్ కానీ డిసీజ్ మోడిఫికేషన్ అవడం వల్ల ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ సఫరింగ్ ఫ్రమ్. దీనివల్ల ఫ్యూచర్ లో హీ మే గెట్ ద ఫుల్ బ్లోన్ డిసీజ్ విత్ ఆల్ మేనిఫెస్టేషన్స్. అలా జరిగే అవకాశం ఉంటుంది. యెస్. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్‌ని ట్రీట్ చేయడంలో లేటెస్ట్‌గా వస్తున్న మార్పులు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటండి? లేటెస్ట్ గా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, బట్ కొన్నిటికి ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని పేషెంట్స్ లో దే విల్ బి రెసిస్టెంట్, పాన్ రెసిస్టెంట్ అయిపోతారు. పాన్ రెసిస్టెంట్ అంటే దే రెసిస్టెంట్ ఆల్ అవైలబుల్ యాంటీబయాటిక్స్ విత్ అస్. అప్పుడు ఇంకేం చేయాలో చాలా కష్టం అండి అలాంటి ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయాలంటే. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ డై ఇన్ ద క్రిటికల్ ఇల్నెస్. వాళ్ళు ఎక్కువ చనిపోతూ ఉంటారు ఆ పేషెంట్స్ అంతా కూడా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రీట్ if a patient comes out with resistant to all available major antibiotics.
దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎస్పెషల్లీ బేకరీస్ చేతుల్లో ఓవర్ ద కౌంటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల ఎనీబడి కెన్ గో ర్యాండమ్లీ బై కొలిస్టిన్ అండ్ మెరోపెనిన్ హెయిర్ అండ్ కొనుక్కోవచ్చు చాలా మంది ఇప్పుడు వెళ్ళి. అది ఈ ఫార్మసీ షాప్స్ లో కూడా రెగ్యులేషన్ రావాలి. ఈ ఫార్మసీ షాప్స్ లో కూడా ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఇవ్వాలి మెడికేషన్ అని కూడా. మనీ పే చేస్తున్నారు కదా అని చెప్పేసి అన్ని డ్రగ్స్ ఇవ్వకూడదు అందరికి. ఏ డ్రగ్ అయినా సరే ఓటీసీ కొన్ని లిస్ట్ పెట్టి ఓటీసీ కొన్ని డ్రగ్స్ పెట్టాలి. నాన్ ఓటీసీ అంత మాత్రం కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి వాళ్ళు మళ్ళీ సెకండ్ చెక్ చేసుకొని వెదర్ ప్రిస్క్రిప్షన్ రియల్ ఆర్ నాట్ కాలింగ్ బ్యాక్ టు ద హాస్పిటల్స్ గెటింగ్ కన్ఫర్మ్డ్ అలా చేసుకొని మాత్రమే ఇస్తే వీ కెన్ డెఫినెట్లీ కమ్అట్ ఆఫ్ దిస్ అని. ప్రస్తుతానికి అయితే ఎక్కువగా ఉందండి రెసిస్టెన్స్ అనేది సో మచ్ హై అండ్ ట్రీటింగ్ దెమ్ ఈస్ so difficult and sometimes impossible to, but still we try with higher antibiotics with available epidemiological information. ఎస్. ఆల్రెడీ మీరు ఈ టాపిక్ టచ్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు మనం ఇది చెప్తున్నప్పుడు వినగానే చాలా మంది ఏమంటారంటే మోడర్న్ మెడిసిన్ ని నమ్మకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందుకనే ఆయుర్వేద, హోమియోపతి లాంటి వాటికి వెళ్ళాలి అని చెప్తారు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే రెండు మెడిసిన్స్ ఒకటేసారి వాడుతూ ఉంటారండి. అంటే మోడర్న్ మెడిసిన్ వాడతారు, అట్ ద సేమ్ టైం ఈ ఆయుర్వేదం కూడా వాడేస్తా ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఈ ఆయుర్వేద, హోమియోపతి మెడిసిన్స్ అలాంగ్ విత్ మోడర్న్ మెడిసిన్స్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే we don't know the drug interactions between those drugs and these drugs. మామూలుగానే మేము ఒక డయాబెటిక్ పేషెంట్, హైపర్టెన్సివ్ పేషెంట్ అండ్ ఆల్సో హ్యావింగ్ పార్కిన్సన్స్ డిసీజ్, బట్ హీ కమ్స్ విత్ న్యూమోనియా. ఈ టైంలో ఈ న్యూమోనియాకి ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలనేది అతను ఆల్రెడీ యూజింగ్ మెడికేషన్స్ తో ఇంటరాక్షన్ ఉందా లేదా చూసుకొని ఇస్తాం. We say drug interactions with the already using medications, patient already using medications చూసి దాన్ని బట్టి మనం పర్ఫెక్ట్ గా ఇస్తాం అనమాట, ఏది సెట్ అవుతుంది అనేది, ఏది డిస్టాక్సిక్ ఉంది అనేది. ఇప్పుడు ఈ హోమియోపతి, ఆయుర్వేద అనేది ఎవరు చదవలేదండి ఆ డ్రగ్స్ గురించి డీటెయిల్ గా. దే డిడ్ స్టడీ, బట్ వీ ఫౌండ్ సమ్ ఎవిడెన్సెస్ దట్ దేర్ ఆర్ సమ్ హెవీ మెటల్స్ ఇన్ సమ్ ఆఫ్ ది మెడికేషన్స్. కొన్ని లీవ్స్ ఆయుర్వేదాలు ఎక్కువ పసర్లు వాడుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దమ్ హెప్టోటాక్సిక్. సో లివర్ అండ్ కిడ్నీ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి డ్రగ్ మెటబాలిజంకి. మనం తీసుకునే డ్రగ్ అనేది దాని ఎఫెక్ట్ చూపించేసి తర్వాత ఇట్ షుడ్ గెట్ సెక్రెట్ ఇన్ టు ది బైల్ ఆర్ యూరిన్. సో దానికి లివర్, కిడ్నీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ ఆయుర్వేద, ఈ పసర్లు ఈ వాడటం వల్ల దే విల్ కాంప్రమైజ్ ది ఎబిలిటీ ఆఫ్ ద లివర్ అండ్ కిడ్నీ టు క్లియర్ ద డ్రగ్. సో డ్రగ్ పర్సిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది బాడీలో, టాక్సిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి బెనిఫిట్స్ ఉంటాయి, హార్మ్స్ ఉంటాయండి. మనం బ్యాలెన్స్ చేసుకొని తీసుకోవాలి ఏదైనా సరే. ఆయుర్వేద జస్ట్ బికాస్ ఇది నేచురల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ హార్మ్లెస్ అని చెప్పడానికి లేదు. ఈవెన్ దేర్ ఆర్ ఈవెన్ మోర్ హార్మ్స్ విత్ ఆయుర్వేద వీటి కూడా. సో డెఫినెట్లీ రెండు కలిపి మాత్రం యూజ్ చేయకూడదు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కాబట్టి అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా కామన్ మ్యాన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి సార్. రఘువీర్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. యా, అదే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ముందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకున్న జాగ్రత్తలు సేఫ్ హైజీన్ ప్రాక్టీస్ చేయాలండి. లైక్ మనం కామన్ గా ఎన్కౌంటర్ అయ్యే డిసీజెస్ ఉంటాయి కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఉందండి, మస్కిటోస్ ఉంటాయి కదండి, మస్కిటో నెట్స్ వాడటము లేదా మస్కిటో ఎపిలెంట్స్ వాడటము. అండ్ నెక్స్ట్ ఒక నిమిషం అండి. ఎస్ ఎస్, డాక్టర్ గారు మ్యూట్ లో ఉన్నారు. ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. హైజీన్ ప్రాక్టీస్ చేయాలండి. మస్కిటోస్ కి అయితే మస్కిటో నెట్స్ వాడాలి, మస్కిటో రెపెలెంట్స్ వాడాలి. అండ్ మనం తినే ముందు లైక్ బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు 20 seconds వరకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ టేక్ ఎనీ ఫుడ్.
అది చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ హ్యాబిచువల్ నోస్ పికింగ్ కొంతమందికి ఉంటుంది, ఎక్స్పెషల్ చిల్డ్రన్కి. అలాంటి చేయకుండా. అండ్ నెయిల్స్ కట్ చేసుకోవాలండి. మన నెయిల్ స్పేసెస్ లో కూడా ఈ నెయిల్స్ ఎక్కువ పెరిగినప్పుడు ఆ స్పేస్ లో చాలా డర్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అందులో చాలా హెలిమెంట్స్ ఉంటాయి, చాలా బ్యాక్టీరియా ఉంటాయి. అవన్నీ మనకి ఆటో ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. మనం కుక్ చేస్తే మన నుంచి మనం తినే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. సో నెయిల్ ట్రిమ్మింగ్ ఒకటి, అండ్ వాష్రూమ్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేయాలి. బిఫోర్ యూ యూజ్ వాష్రూమ్ అండ్ ఆఫ్టర్ యూజ్ వాష్రూమ్ యూ మస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్. అలాంటివి కొన్ని ప్రాక్టీస్ చేయాలండి. అండ్ ఫుడ్ ప్రాక్టీస్ కూడా, మనం తినే ఫుడ్ కూడా ఏ రీజన్ లో ఫుడ్ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా పికింగ్ అప్ గుడ్ ఫుడ్స్ అండ్ కుకింగ్ దమ్ ఇన్ సేఫ్ వే, ఇలాంటి ప్రాక్టీస్ చేసుకొని వీ కెన్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ అండి. అండ్ వెన్ యూ ఆర్ మూవింగ్ అవుట్ యూజింగ్ మాస్క్, వెన్ యువర్ యూజర్స్ ఆర్ సిక్, లైక్ మీకు ఏదైనా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్నప్పుడు యూ మస్ట్ యూజ్ ఎ మాస్క్ సో దట్ యూ విల్ నాట్ ట్రాన్స్మిట్ ద డిసీజ్ టు అదర్స్. ఇలా మనం కొన్ని అందరికీ తెలిసినవండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల వీ కెన్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ అస్. నెక్స్ట్ అండి. ఎస్ అండి. మీరు ఇంకేమైనా టాపిక్ యాడ్ చేయాలనుకుంటున్నారండి? ఇంకేమైనా పాయింట్స్? ఆర్ ఐ థింక్ వీ కెన్ క్లోజ్ ద సెషన్ అండి. అంతేనండి. యా, మీరు ఆల్రెడీ చెప్పినా కూడా ఫైనల్ క్లోజ్ నోట్ కోసం అడుగుతున్నాను. సో డాక్టర్ సజెషన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా, గూగుల్ చూసి లేదా ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పారని ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకునే వాళ్ళకి ఫైనల్ గా డాక్టర్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఒక్కసారి చెప్పండి. ఓకే, ఫైనల్ గా ఏదైనా ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యూ మస్ట్ డెఫినెట్లీ కన్సల్ట్ ఎ డాక్టర్ అండి. ఇప్పుడు ఇన్ ది ఇయర్ ఆఫ్ గ్రోయింగ్ నాలెడ్జ్ యూ మస్ట్ టేక్ ద హెల్ప్ ఆర్ టేక్ ది సజెషన్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ పర్సనల్. సో ఏ సిక్నెస్ ఉన్నా సరే అసలు మెడికేషన్ వాడాలా వద్దా, ఏదైనా సరే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి డెఫినెట్లీ కన్సల్ట్ డాక్టర్. సెల్ఫ్ డెసిషన్ తీసుకోకూడదండి. ఎందుకంటే ఎందుకు తీసుకోకూడదు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుగు సమ్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు మన ఇల్లు కట్టుకోవాలంటే మనం సొంత కట్టుకోం, వి కాల్ సమ్ ఇంజనీర్, వి కాల్ సమ్ వర్కర్స్. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పర్టీస్ అందులో ఉంది కాబట్టి. ఎవరికి ఎందులో ఎక్స్పర్టీస్ ఉందో అందులో డెసిషన్స్ తీసుకోవాలి మనం. సో ఈ హెల్త్ కేర్ అనే ఏరియాలో అందరికి ఎక్స్పర్టీస్ ఉండదు. డాక్టర్స్ దే స్పెండ్ అరౌండ్ 12 to 15 years టు బికమ్ స్పెషలిస్ట్ డాక్టర్. సో వాళ్ళని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఫర్ బెటర్ హెల్త్. దట్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. ఎస్ ప్రసాద్ గారు. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. సారీ డిస్టర్బెన్స్ గా ఉంటే ఐ వాజ్ ఇన్ కార్. ఐఎమ్ ఇన్ కార్. మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవటము లేదంటే తీసుకోకపోవటంలో కొన్ని ఎక్స్ట్రీమ్స్ చూస్తూ ఉంటాం. అంటే చాలా నేచర్ కు లేదంటే ఈ మట్టిలో ఆడటం దగ్గర నుంచి అంత శుభ్రత మరి ఓవర్ గా లేకుండా ఉండటము, లేదంటే మరి ఏదో మహానుభావుడు ఏదో సినిమా ఉంటది అందులో చూపించినట్టుగా ప్రతిదానికి అన్ని వాష్ చేసుకుంటూ చాలా నీట్ క్లీన్ గా ఉంచుకోవటం. సో ఈ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మరి రెసిస్టెన్స్ రాదు కదా అన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది, అంత నీట్ గా అన్ని ఉంచుకుంటే గనక. సో సో దాన్ని ఎలా చూడాలి? ఎంతవరకు ఎక్స్పోజ్ అవ్వాలి మనము నేచర్ కి, లేదంటే ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలంటారు? ఇది ఒకటే చెప్పండి. ఓకే, మంచి క్వశ్చన్ అయ్యారండి. పేషెంట్స్ తరపు నుంచి చేయాల్సింది ఏంటంటే కొంత బేసిక్ హైజీన్ చాలు. మరీ ఓవర్ ఆ మూవీలో చేయించినట్టుగా అంత హైజీన్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ వీ హ్యావ్ టు సబ్జెక్ట్ అవర్ సెల్స్ సమ్ ఇన్ఫెక్షన్ సో దట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ గెట్ ట్రైన్డ్ అనమాట. మనకి రోజు చిన్న ఇన్ఫెక్షన్ వస్తేనే మంచిది, సో దట్ మన ఇమ్యూన్ సిస్టమ్ ట్రైన్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు. అలా మన కంప్లీట్ గా గ్లాస్ ఛాంబర్ లో ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ట్రైన్ అవ్వదు అసలు. డెఫినెట్లీ అంత ఓవర్ హైజీన్ అవసరం లేదు, దాన్ని ఓవర్ హైజీన్ హైపోథిసిస్ అని అంటారు. సో తర్వాత బేసిక్ హైజీన్ ఒకటి ఫాలో అవుతుంది. లైక్ ఇందాక నేను చెప్పినట్టుగా నెయిల్ ట్రిమ్మింగ్ ఒకటి, లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్, హ్యావింగ్ ఫుడ్, అండ్ బిఫోర్ ఆఫ్టర్ యూజింగ్ వాష్రూమ్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ 20 seconds వరకు చాలు. అండ్ యూజింగ్ ఏ మాస్క్ వెన్ యూ ఆర్ సిక్. ఇలా బేసిక్ హైజీన్ ప్రిన్సిపల్స్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ఇంతవరకు ఫాలో అయ్యి, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాంటీబయాటిక్స్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్ గివెన్ బై డాక్టర్. ఇంతవరకు చేసి చాలా. అప్ టు దిస్ ఇస్ ఎనఫ్. Yes.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండి. ఐ హోప్ దిస్ ఎపిసోడ్ క్లియర్స్ మెనీ డౌట్స్ ఇన్ జనరల్ పబ్లిక్. మనం వచ్చే వారం మరో మంచి టాపిక్ తో కలుసుకుందాం. అంతవరకు బీ క్యూరియస్, స్టే సైంటిఫిక్ అండ్ ప్రమోట్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఇస్ ఆర్జీ ధన్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.